హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 46. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. సారీ బాయ్, నీ విషయానికి వస్తే నేను ఏమీ పట్టించుకోను, వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటూ మిత్ర ఆవేశంగా బయటికి వెళ్ళిపోయాడు. భారంగా కళ్ళు మూసుకున్న దేవా కళ్ళ ముందు ఆ రూపం కదలాడింది. సారీ అమ్మో, వాడిని క్షమించు. వాడు ఇంకా చిన్నపిల్లలు లాంటివాడు. నా విషయంలో కొంచెం ఎక్కువ పొసెసివ్గా ప్రవర్తిస్తాడు. దీర్ఘంగా ఒక నిట్టూర్పు నిద్రకు ఉపక్రమిస్తున్న అతనికి తనతో గొడవ పడుతున్న ప్రీషా మొహం గుర్తుకొచ్చి పెదవులపై అప్రయత్నంగా చిరునవ్వు విరిసింది. దేవగది నుంచి బయటకొచ్చిన మిత్ర కారులో రయ్యిన దూసుకెళ్ళి ఎవరికీ తెలియని తమ సీక్రెట్ ప్లేస్లో కారాపాడు. అక్కడ అప్పటికే అతని మనుషులు చాలామంది అతని కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. ఎక్కడున్నాడు? లోపలున్నాడు. చాలా గట్టిగా అరుస్తున్నాడు. మిత్ర కూల్గా నవ్వాడు. ఎక్కువసేపు అరవలేడు అంటూ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. అక్కడ ధీరజ్ని చేరికి తాళ్లతో బిగించి కట్టేశారు. అతని నోటికి టేప్ అంటించి ఉంది. మిత్రని చూడగానే ధీరజ్ కోపంగా అతని వైపు చూశాడు. మిత్ర అతని ముందు నిలబడి అతని కళ్ళలోకి ఆగ్రహంగా చూస్తూ, ఎలా ఉంది? ఎంజాయ్ చేస్తున్నావా? ఈ ప్లేస్ నీకు బాగానే నచ్చినట్టుంది. నీ దుష్టబుర్రలో ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా ఇక్కడి నుంచి బయటపడే ఛాన్స్ మాత్రం లేదు అని అన్నాడు. ధీరజ్ కోపంగా ఏదో మాట్లాడడానికి ప్రయత్నించాడు. మిత్ర అతని నోటికున్న టేప్ని ఒక్కసారిగా లాగేశాడు. మిత్ర, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను నన్ను? ఇలా నన్ను కట్టేసి ఉంచడం వల్ల మీకేం లాభం? ధీరజ్ కోపంగా అడిగాడు. మిత్ర అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, నిన్నెందుకు తీసుకొచ్చానో నీకు తెలీదా? నీ మెమోరీ అంత వీక్ అని నేను అనుకోలేదు అని అన్నాడు. ధీరజ్ సందేహంగా అతని వైపు చూశాడు. మిత్ర ఒక్కసారిగా అతని జుట్టు పట్టుకొని దగ్గరికి లాగాడు. నా వైపు అలా చూస్తున్నావేంటి? నీ నేరాలు చాలా పెరిగిపోయాయి ధీరజ్. ఇప్పుడు వాటన్నింటికి లెక్క చెప్పాల్సిన టైం వచ్చింది. ధీరజ్ వెకిలిగా నవ్వాడు. నువ్వు ఇతరుల నేరాలకు లెక్కలు వేస్తున్నావు, కానీ ఎంతోమంది అమాయకుల రక్తంతో తడిసిన నీ సొంత చేతుల్ని ఎప్పుడైనా చూసుకున్నావా? ఆ మాటతో మిత్ర సహనం కోల్పోయాడు. ధీరజ్ అని అరుస్తూ ఒక్కసారిగా అతని మొహంపై పంచిచ్చాడు. ఆ దెబ్బకి ధీరజ్ తల పక్కకు తిరిగింది. పెదవి చిట్లి రక్తం కారుతుంది. అయినా అతని కళ్ళలోని ధైర్యం తగ్గలేదు. కొట్టడం వల్ల నిజం మారదు మిత్ర. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. నేను చేసిన నేరమేంటి? ఇంత పెద్ద డ్రామా ఎందుకు చేస్తున్నావు? మిత్ర ఆవేశంగా ధీరజ్ కాలర్ పట్టుకుని, ఇంకా నటించకు ధీరజ్. దేవబాయిని ఎందుకు చంపాలని ప్రయత్నించావు? అతని దహించి వేసేలా చూస్తూ ప్రశ్నించాడు మిత్ర. ధీరజ్కి దిమ్మ తిరిగిపోయింది. మిత్రకి ఇంత ఈజీగా దొరికిపోతానని అతను అస్సలు ఊహించలేదు. తనకంటే ముందు ఎప్పుడూ మన గురించి ఆలోచించే వ్యక్తి ఈరోజు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వే. చెప్పు, ఎందుకు చేశావు? ఆగ్రహంగా గర్జిస్తూ మొహంపై మరో పంచిచ్చాడు మిత్ర. ధీరజ్ రగిలిపోతూ చూస్తూ నోట్లోని రక్తాన్ని ఉమ్మివేసి నవ్వాడు. వాడు చేసిన నేరాలకు శిక్ష అది. వాడు చేసిన దానికి చావు కంటే తక్కువ శిక్ష ఏదీ లేదు. కానీ ప్రతిసారి ఇలా తప్పించుకున్నాడో అర్థం కావడం లేదు. ధీరజ్ కళ్ళు ద్వేషంతో కూడిన ప్రతీకార జ్వాలలతో బగ్గున మండుతున్నాయి. మిత్ర కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నేను ఎప్పుడు దేవాని ఒక నీడలా ఫాలో అయ్యేవాడిని. నాకు వాడి గురించి అన్నీ తెలుసు. ఎన్నో అవకాశాలు వచ్చాయి, కానీ ప్రతిసారి తప్పించుకున్నాడు. ఆ రాత్రి కారులో వాడిని కాల్చి చంపాలని అనుకున్నాను. నువ్వు కూడా అక్కడే ఉన్నావు. కానీ ఎలా తప్పించుకున్నాడో నాకే అర్థం కాలేదు. ఒకవేళ ఆ రోజు ప్రీషా మధ్యలోకి రాకపోయింటే నా నిజం అప్పుడే బయటపడేది. ఆమె నాకు దేవతలు అడ్డొచ్చింది. ఆ రోజు కారులో దేవపై కాల్పులు జరిగిన సంఘటన గుర్తొచ్చి మిత్ర మొహంలో షాక్తో కూడిన కోపం. తర్వాత కూడా ప్రయత్నాలు చేశాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత శంకర్ని దేవాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాను. డబ్బుల కోసం వాడు శంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి మనుషులతో మిమ్మల్ని కాల్చి చంపించాలని ప్లాన్ చేశాను. ఆ రోజు నీకు కావాలని చిన్న యాక్సిడెంట్ చేసి వాడితో వెళ్లకుండా చేశాను, నా ప్లాన్కి అడ్డు రాకూడదు అని. కానీ దేవ వాళ్ళందరినీ చంపేశాడు. మిత్ర పిడికిలి బిగించాడు. అందుకే ఈసారి నువ్వే స్వయంగా బాయిపైకి బుల్లెట్లో ఫైట్ చేశావు. అయినా వాడు బతికిపోయాడు. వాడి అదృష్టం రగిలిపోతూ అన్నాడు ధీరజ్. మిత్ర కోపం తారాస్థాయికి చేరింది. కోపంతో ఎడాపెడా అతని మొహాన్ని వాయించి అతని కాలర్ పట్టుకుని, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? బాయ్ అంటే నీకు ఇంత ద్వేషం ఎందుకు? నీకేం చేశాడని?
ఆవేశంగా అడిగాడు మిత్ర. ధీరజ్ కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఎందుకంటే వాడు నా చెల్లి సాహితిని చంపాడు. మిత్ర ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కాళ్ళని పట్టుకున్న అతని చేతులు సడలిపోయాయి. ఏంటి అన్నాడు విస్తుపోయినట్టుగా చూస్తూ. ఎందుకు షాక్ అవుతున్నావు? ఈ విషయం నాకు ఎప్పటికీ తెలియదు అనుకున్నావా? దేవని ఎంతగా ప్రేమించిన సాహితి. వాడు ఎంత ప్రమాదకరమైన మనిషో తెలిసినా వాడిని ప్రేమించడం ఆపలేదు. అతను కళ్ళు మూసుకున్నాడు. కానీ చివరికి వాడి వల్లే దాని ప్రాణాలు పోయాయి. కాదు, వాడే చంపేశాడు. ఆ మాటలను మిత్ర తట్టుకోలేకపోయాడు. ధీరజ్, నువ్వు అనుకుంటున్నది కరెక్ట్ కాదు. దేవబాయి చంపలేదని, తను కారణం కాదని నీకు చెప్పాను కదా. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు చెప్పారు నీకు ఇదంతా? ఎవరు చెప్పినా చెప్పకున్నా అదే నిజం. అది నాకు లేటుగా అర్థమైంది. అది నిజం కాదు ధీరజ్. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే మిత్ర మాట మధ్యలోనే ఆగిపోయింది. అతని కళ్ళ ముందు సాహితి చనిపోయిన రోజు సంఘటన మెదిలింది. అది గుర్తుకు రాగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుండె వేదనతో బరువెక్కింది. ఆమె చావుకి అసలు కారణం అందరి దగ్గర దాచబడింది. ఆమెను కాల్చి చంపారని మాత్రమే అందరికీ తెలుసు. కానీ అసలు నిజం మాత్రం వేరే. ఆలోచనల్లో ఉన్న మిత్రని ధీరజ్ కోపంగా చూస్తూ, సాహితి ఎప్పుడు వాడికి ఈ రక్తపాత జీవితాన్ని వదిలేయమని చెప్పేది? ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదు. ధీరజ్ కళ్ళలో కన్నీళ్లు జారాయి. చివరికి అదే జీవితం దాని ప్రాణాలను తీసుకుంది. మిత్ర కన్నీళ్లు తుడుచుకుని అతని వైపు చూశాడు. ధీరజ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సాహితి చావుకు కారణం బాయ్ కాదు. ఆయన అక్కడ లేడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆ రోజు జరిగిన మొత్తం నిజాన్ని తెలుసుకో అని చెప్పేసి ధీరజ్ కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసి వెనుదిరిగి గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. కానీ ధీరజ్ కళ్ళలోని ద్వేషం మాత్రం అలాగే మిగిలిపోయింది. మిత్ర వేగంగా డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చేశాడు. అతని మనసంతా అశాంతితో నిండిపోయింది. దేవ రూంలోకి వెళ్ళేసరికి దేవ పడుకుని ఉన్నాడు. నర్స్ పక్కనే చైర్లో కూర్చొని ఏదో బుక్ చదువుతూ ఉంది. సిస్టర్ అని మిత్ర మెల్లిగా పిలవడంతో ఆ పిలుపు విని చైర్ల నుండి లేచి అతని వైపు తిరిగింది నర్స్. బాయ్ భోజనం చేశాడా? చేశారు సార్. నువ్వు? నేను కూడా చేశాను సార్. ఓకే. మిత్ర డోర్ దగ్గరగా వేసి కిందకి వెళ్ళిపోయాడు. భోజనం చేసి హాల్లో కూర్చొని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. మరోవైపు నాగవల్లి కాళీ ధనరాజ్కి సంబంధించిన ప్లేసెస్లోని పరిస్థితిని డిస్కస్ చేస్తూ ఉన్నారు. అతని నుండి మళ్ళీ ఏ చిన్న కంప్లైంట్ కూడా రాకుండా తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. హాల్ ఒక మూలన కూర్చున్న ఇందు పదే పదే ఎవరికో ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఆమె మొహంలో టెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా గమనిస్తున్న మిత్ర కోపంగా నవ్వుకున్నాడు. ఇందు, నువ్వు వెతుకుతున్న నీ జంట చిలుక పంజరంలో ఉంది. అది అక్కడి నుండి బయటికి రాలేదు. నువ్వు ఎంత ప్రయత్నించినా అది ఎక్కడుందో కనుక్కోలేవు. నీ పని కూడా అవుతుంది త్వరలోనే అని కోపంగా అనుకుంటూ ఏదో ఫోన్ రావడంతో మాట్లాడడంలో నిమగ్నమయ్యాడు. అప్పటికే సాయంత్రం అయింది. మెయిన్ డోర్ తెరుచుకుని శేషు లోపలికొచ్చాడు. అక్కడున్న వాళ్ళందరినీ ఒకసారి గమనించి డైరెక్ట్గా పై ఫ్లోర్ వైపు వెళ్ళడానికి మెట్ల దగ్గరికి చేరుకున్నాడు. కానీ అంతలోనే మిత్ర అతని దారికి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు. 2 చేతులు పాకెట్స్లో పెట్టుకుని శేషు వైపు మొహంలో ఏ భావం లేకుండా చూస్తున్నాడు. ఆ చూపును చూసిన శేషు లోపల నవ్వుకున్నాడు. ఏమైంది మిత్ర? నా దారికి ఎందుకు అడ్డుగా నిలబడ్డావు అని అడిగాడు. మిత్ర అలాగే చూస్తూ ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు. ఎక్కడికి వెళ్తానో నీకు తెలుసు కదా, స్ట్రేట్గా చెప్పు. శేషు చిన్నగా నవ్వాడు. దేవబాయిని కలవడానికి. మిత్ర మొహం ఒక్కసారిగా కఠినంగా మారింది. ఎందుకు? శేషు ఒక అడుగు ముందుకు వేసి హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవడానికి అని అన్నాడు. నీకు బాయిని కలవాల్సిన అవసరం లేదు. శేషు కనుబొమ్మ పైకెత్తాడు. అవసరం లేదని నువ్వే డిసైడ్ చేస్తావా? మిత్ర అతని కళ్ళలోకి చూస్తూ, అవును, బాయికి ఇప్పుడు రెస్ట్ కావాలి. తన దగ్గరికి ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనేది నేను చూసుకుంటాను అని అన్నాడు. శేషు చిరునవ్వు నవ్వు, ప్రతిసారి అన్ని రైట్స్ నీకే ఉన్నట్టుగా మాట్లాడతావు. నేను కూడా ఈ ఫ్యామిలీలోనే ఉన్నాను కదా. బాయ్ నీకు ఎలాగో నాకు అలాగే. ఇప్పటిదాకా తనతోనే ఉన్నావు కదా, ఇప్పుడు నాటను అని శేషు వెళ్ళబోతుంటే మిత్ర పళ్ళు బిగించి రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్పాను కదా అని అరిచాడు. శేషు రెస్పాండ్ అయ్యేలోపే నాగవల్లి మధ్యలోకి వచ్చింది. ఏం చేస్తున్నారు మీరిద్దరూ? ఎందుకు ఇలా గొడవపడుతున్నారు అని అడిగింది. పోట్ల గిత్తలాగా బొస్సుమంటున్న వాళ్ళిద్దరినీ చూస్తూ శేషు మిత్ర వైపు చూసి సైడ్ స్మైల్ ఇచ్చి నాగవల్లి వైపు తిరిగాడు. అమ్మా,
నేను దేవబాయిని కలిసి ఒక పని గురించి మాట్లాడాలి. అలాగే శంకర్ విషయం కూడా చెప్పాలి. నాగవల్లి కనుబొమ్మలు ముడిచింది. వాడి గురించి ఇప్పుడెందుకు? శంకర్ చనిపోయి కూడా చాలా రోజులైంది. ఇంకా వాడి పేరెందుకు బయటికి తొవ్వి తీస్తున్నారు? వాడు మనకు చాలా నష్టం చేశాడు. చివరికి మనల్ని మోసం కూడా చేశాడు. కానీ స్కూల్కి సంబంధించి కొంత పని ఇంకా పెండింగ్లో ఉందమ్మా. ఎవరో దాన్ని కొనేసి వాళ్ళే కట్టిస్తున్నారు. దాని గురించి దేవబాయితో మాట్లాడాలి. ఎవరుకున్నారు అడిగాడు మిత్ర వెంటనే. శేషు మిత్ర వైపు చూసి, ఇన్ఫ్రా గ్రూప్ బిజినెస్ ప్రపంచంలో వాళ్ళకంటూ మంచి పేరు హోదా ఉన్నాయి. ఇన్ఫ్రా గ్రూపా అన్నాడు మిత్ర. అవును, కానీ వాళ్ళెవరో ఎందుకు ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారో ఇప్పటి వరకు క్లియర్గా తెలియదు. నాగవల్లి ఆలోచిస్తూ, అయితే వాళ్ళ గురించి ఏం తెలీదా అని అడిగింది. లేదమ్మా, బహుశా వాళ్ళు తమ ఐడెంటిటీ బయటికి రావాలని కోరుకోవడం లేదేమో బదిలిచ్చాడు శేషు. ఏదేమైనా శంకర్ ఆట ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు నాకు కూడా చాలా పనుంది. దేవ ఏమంటాడో వెళ్ళి వాడితో మాట్లాడి తెలుసుకో అంది నాగవల్లి. అలాగే అమ్మా అని బదిలిచ్చి మిత్ర వైపు చూసి నవ్విన శేషు అతని భుజంపై చేయి వేసి, టెన్షన్ పడకు బాయ్, ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. బాయ్కి చెప్పకపోతే తిడతారు అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. అతన్ని గుర్రుగా చూస్తూ వెనకే వెళ్ళబోయాడు మిత్ర. కానీ అంతలోని నాగవల్లి అతని పిలిచింది. ఆగి ఆ వైపు చూశాడు. ఇక్కడికి రా, ఈ పని పూర్తయ్యే వరకు నువ్వు నాకు సాయం చేయాలి. మిత్ర ఇష్టం లేకపోయినా మూతి ముడుచుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు. మరోవైపు ప్రీష బాల్కనీలో నిలబడి ఆలోచనల్లో మునిగిపోయింది. బిర్యానీ గురించి, తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ వేదాంత్ దగ్గరకొచ్చి ఆగింది ఆ అమ్మాయి. వేదాంత్ అని తనలో తాను అనుకున్న తనకి వేదాంత్ తన పేరుని పొరపాటున కూడా పలకొద్దని చెప్పింది గుర్తుకొచ్చింది. కానీ మనసుని మాత్రం ఆపలేకపోయింది. వేదాంత్, నువ్వెక్కడున్నావు? ఎప్పుడొస్తున్నావు? నాకేమవుతుందో తెలియట్లేదు. గందరగోళంగా ఉంది. ఈ రాక్షసుడు లేనందుకు కాస్త ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వాడు వచ్చేలోపే నేను ఇక్కడి నుండి బయటపడాలి. త్వరగా వచ్చి, ఐ మిస్ యూ. ఆలోచనతో ఆమె పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు విరిసింది. ఆలోచనలో మునిగిపోయిన తనకి టైమే తెలియలేదు. మేడం వెనుక నుంచి పని మనిషి పిలవడంతో ప్రీష ఈ లోకంలోకి వచ్చింది. ఏమైంది? భోజనం రెడీ అయింది మేడం. అమ్మగారు మిమ్మల్ని కిందకి రమ్మన్నారు. ప్రీష వెంటనే టైం చూసింది. రాత్రి 8 దాటిపోయింది. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. కాసేపటి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కిందకొచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర అప్పటికే నాగవల్లి ఇందు కూర్చున్నారు. ప్రీష సైలెంట్గా వెళ్ళి ఒక చైర్లో కూర్చుంది. ఆమెను చూసిన నాగవల్లి ఇందు ఒకరినొకరు చూసుకున్నారు. నాగవల్లి పని మనిషి వైపు తిరిగి, శాంత, ఆ అమ్మగారు, ఈ అమ్మాయి మన ఇంటి కోడలు కాబోతుంది. తిండికి సంబంధించి ఆమెకి ఎలాంటి లోటు ఉండకూడదు. ఆమె ఏ ఇష్టపడుతుందో అడిగి తెలుసుకొని అందేలా చూసుకోవాలి. ప్రీష వైపు చూస్తూనే చెప్పింది నాగవల్లి. ప్రీష ఏమీ మాట్లాడకుండా తన ప్లేట్లోని ఫుడ్ తింటూ ఉంది. ఆమె వైపు తదేకంగా చూస్తున్న ఇందు పెదవులపై ఒక వెకిలి నవ్వు చేరింది. అత్త, నేను కూడా అబ్బాయిలను ఎలా ఆకట్టుకోవాలో ఒక కోర్స్ నేర్చుకోవాలి. ఎవరికి తెలుసు, విద్వాంసులు ఎవరైనా నాతో ప్రేమలో పడచ్చు. అప్పుడు ఒకరితో ఆగకుండా ఇంకో 2 నలుగురిని కూడా చూసుకోవచ్చు. ఈ రోజుల్లో ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఇలానే చేస్తున్నారు కదా. ఆ మాటలకు తింటున్న ప్రీష ఆగిపోయి తలెత్తి ఇందు వైపు చురుగ్గా చూసింది. ఆమె చూపు గమనించిన నాగవల్లి, ఏంటి అలా చూస్తున్నావు? నువ్విప్పుడు ఏం చేస్తున్నావో అందరికీ తెలుసు. నీ సిగ్గు నమ్ముకొని అందాలు ఆరబోసి నా కొడుకుని నీ వైపు తిప్పుకున్నావు కదా అని తన అక్కసు వెళ్ళగక్కుతుంది. ఆ మాటలు ప్రీష గుండెల్లో సూటిగా గుచ్చుకున్నాయి. ఆమె మొహంలో ఒక క్షణం బాధ కనిపించిన వెంటనే దాన్ని దాచేసి తన ప్లేట్ వైపు చూపు మరల్చుకుంది. ఏమీ మాట్లాడకుండా భోజనం చేస్తూనే ఉన్న ప్రీషకి చీఫ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నువ్వు ఎంత ఎక్కువగా భరిస్తే అంత ఎక్కువగా కఠినమైన మాటలు వినాల్సి వస్తుంది. ఇక ఏం చేయాలో నీ ఇష్టం. ప్రీష గర్వంగా తలెత్తింది. నోట్లో ఉన్న ముద్దను మింగి ఇందు వైపు ప్రశాంతంగా చూస్తూ, మిడిల్ క్లాస్ అమ్మాయిల గురించి నీకు చాలా నాలెడ్జ్ ఉన్నట్టుంది అని అనేసరికి ఇందుతో పాటు నాగవల్లి తల తిప్పి ఆమె వైపు చూసింది, మొహం గండిగా పెట్టుకుని. ప్రీష ఇందుని తేరిపార ఒక చూపు చూసి, నిజానికి వాటి గురించి తెలుసుకోవడానికి నీకు ఎలాంటి కోర్స్ అవసరం లేదనుకుంటా అని అంది. ఇందు కనుబొమ్మలు ముడిచి, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంది. ప్రీష వ్యంగ్యంగా నవ్వి, నీకు కావలసినంత ప్రాక్టీస్ ఇప్పటికే ఉందని చెప్తున్నాను. యు ఆర్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దట్ అని అంది. ఆ మాటలకి ఇందు మొహం నల్లగా మాడిపోతే నాగవల్లి కోపంగా చూస్తూ, ఏయ్, నువ్వు ఇంగ్లీష్లో ఏమన్నావు అని అంది. ప్రీష ఆ మాటకి సమాధానం చెప్పకుండా
నెమ్మదిగా లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ, ఆ విషయం ఆమె అడుగు అంది వెనక్కి తిరిగి చూడకుండా. నాగవల్లి అర్థం కానట్టుగా ఇందు వైపు చూసేసరికి ఇందు ఏం లేనట్టుగా తల ఊపింది తడబడుతూ. నాగవల్లికి ఎక్కడ డౌట్ వస్తుందో అని టెన్షన్ పట్టేసుకుంది ఇందుకి. వెళ్ళబోతున్న ప్రీష ఒక క్షణం ఆగి నాగవల్లి వైపు తిరిగి, అలాగే అందరూ నిద్రపోయిన తర్వాత ప్రతి రాత్రి ఆమె ఎక్కడికి వెళ్తుందో కూడా అడుగు. బహుశా ఇంకొకరిని జడ్జ్ చేసే ముందు ఒక్కసారి తన గురించి కూడా ఆలోచించుకుంటే మంచిదేమో అని చెప్పి తనని గుర్రుగా చూస్తున్న ఇందుకి ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళబోయింది. 2 అడుగులు వేసిన తర్వాత ఏదో గుర్తొచ్చినట్టుగా ఆగింది. మెల్లిగా వెనక్కి తిరిగి నాగవల్లి వైపు చూసింది. ఇప్పటి వరకు నేను నీ కోడలిని కాలేదు, అయినా నువ్వు నన్ను నీ శత్రువులా చూసావు. నాగవల్లి కనుబొమ్మలు ముడిచింది. పెళ్లి తర్వాత కూడా ఇలాగే ఉంటే నీకే కష్టం, ఎందుకంటే అప్పుడు నీ ఇంట్లో చాలా మార్పులు చేయాల్సి వస్తుంది అని వ్యంగ్యంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రీష, తనలో తాను గర్వంగా నవ్వుకుంటూ. నాగవల్లి ఆమె వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ తన చేతిలో ఉన్న స్పూన్ని టేబుల్పై బలంగా విసిరికొట్టింది. ఈ అమ్మాయికి చాలా పొగరు పెరిగింది, ఆ పొగరుని ఎలా దించాలో నాకు బాగా తెలుసు. ఇందు ఎగ్జైటింగ్గా చూస్తూ, ఏం చేయబోతున్నావత్తా అని అడిగింది నవ్వుతూ. నాగవల్లి కోపంగా ఆమె వైపు తిరిగి చూసింది. ఆమె మొహం చూడగానే ఇందు మొహంలో నవ్వు క్రమంగా మాయమైంది. నాగవల్లి దిగ్గున లేచి ఇందు దగ్గరకొచ్చి ఒక్కసారిగా ఆమె జుట్టుని గట్టిగా పట్టుకుంది. నీ యవ్వనాన్ని కొంచెం అదుపులో పెట్టుకో, రంగుల దయ్యం నిన్ను ఎత్తికెక్కింది. ఇందు భయంగా చూసింది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను దుబాయ్కి అమ్మేస్తాను. నా ఇంట్లో ఉండాలంటే, నా కోడలుగా ఉండాలంటే బుద్ధిగా ఉండాలి. నా కొడుకు మగాడు, ఎంత మందితోనైనా తిరుగుతాడు, ఏమైనా చేస్తాడు. వాడిలాగా నువ్వు బరి తెగించి తిరుగుతానంటే అస్సలు సహించను. నువ్వు తప్పుడు పని ఏమైనా చేసిందని తెలిసిందో వెంటనే నేను దుబాయ్కి పార్సల్ చేస్తాను, అర్థమైందా? నాగవల్లి ఆగ్రహంగా అరిచింది. ఇందు భయంతో వణికిపోతూ, నేనేం చేయలేదత్తా, అదే కావాలని నా మీద అబద్ధాలు చెప్తుంది. నేను నీ కొడుకుని తప్ప ఇంకెవరిని కన్నెత్తి కూడా చూడను. ఆయనంటే నాకెంత పిచ్చో నీకు తెలుసు కదా అని నమ్మించే ప్రయత్నం చేసింది. నాగవల్లి ఆమె జుట్టుని వదిలేసి కోపంగా చూసింది. అదే నీకు మంచిది, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను అస్సలు సహించను అని గట్టిగా హెచ్చరించి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది నాగవల్లి. అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్న ఇందుకి తనని ఇరికించిన ప్రీషాపై కోపం మరింత పెరిగింది. వెంటనే లేచి తన గదిలోకి వెళ్ళి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసింది. ఈసారి కూడా కాల్ కనెక్ట్ కాకపోవడంతో ఫ్రస్ట్రేషన్తో ఫోన్ బెడ్పై విసిరికొట్టి బెడ్పై కూలబడింది. ప్రీష బయటికి మాత్రం ఏమీ జరగనట్టే కనిపించింది. కానీ నాగవల్లి ఇందు మాట్లాడిన ప్రతి మాట ఆమె మనసుని లోపల నుంచి గాయపరిచింది. కోపంగా తన గది వైపు నడుస్తుండగా దేవ గది లోపల నుంచి ఏదో కింద పడిన శబ్దం వినిపించింది. ప్రీష అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. దేవా ఆలోచించకుండా అతని గది వైపు వెళ్ళబోయింది. కానీ వెంటనే ఉదయం జరిగిన విషయం గుర్తొచ్చింది. నా గది నుండి బయటికి వెళ్ళు. దేవ మాటలు గుర్తొచ్చి ఆమె అడుగు అక్కడికక్కడే ఆగిపోయింది. నాకు అతనితో సంబంధం లేదు అని తనలో తాను అనుకుని తిరిగి తన గదిలోకి వెళ్ళబోయింది. అంతలోనే దేవ గదిలో ఒక్కసారిగా తెరుచుకుంది. నర్స్ కంగారుగా బయటకొచ్చింది. ప్రీషా మేడం. ఆమె స్వరంలోని భయాన్ని గమనించిన ప్రీష వెంటనే ఆగి ఆమె దగ్గరికి వెళ్ళింది. ఏమైంది సిస్టర్, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? లోపల నుంచి ఆ శబ్దం ఎందుకు వచ్చింది? నర్స్ ఆందోళనగా ప్రీష చేతిని పట్టుకుంది. మేడం ప్లీజ్ నాతో రండి, దేవ సార్ నా మాట వినడం లేదు. అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పండి. అది మీరు ముందు లోపలికి రండి అని అంటూనే నర్స్ ప్రీష చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళింది. గదిలోకి అడుగు పెట్టగానే ప్రీష కళ్ళు పెద్దవయ్యాయి. దేవ బెడ్ పక్కన నిలబడి షర్ట్ వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని భుజం కింద గాయం నుండి రక్తం కారుతూ షర్ట్పై పడుతూ ఉంది. నర్స్ ఆందోళనగా చూస్తూ, చూడండి మేడం, సార్ కదిలేసరికి గాయం మళ్ళీ ఓపెన్ అయింది, బ్లడ్ వస్తుంది. నిశాంత్ డాక్టర్కి ఈ విషయం తెలిస్తే నా జాబ్ పోతుంది అని అంది. ప్రీష ఏం మాట్లాడకుండా దేవాని చూస్తూ నిలబడిపోయింది. దేవామను పట్టించుకోకుండా తన షర్ట్ మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే ప్రీష చూపు అతని పక్కనే ఉన్న గన్ మీదకు వెళ్ళింది. గన్? ఈ పరిస్థితిలో కూడా ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడా? ఎందుకు ఆమె గుండెల్లో ఆందోళన నెలకొంది. ప్రీష వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతని పైనుండి కింద వరకు చూస్తూ, ఈ పరిస్థితులు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. దేవ ఆమె వైపు చూసి, అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటూనే
గాయపడిన భుజాన్ని షర్ట్లోకి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ భుజం కదలగాని గాయం ఒక్కసారిగా నొప్పి పెట్టింది. అబ్బా! అతని మొహంలోని నొప్పి స్పష్టంగా కనిపించింది. గాయం నుంచి మళ్ళీ కొద్దిగా రక్తం కారింది. అది చూసిన ప్రీష కోపంగా అతని వైపు చూసింది. నీకు బుద్ధుందా? నీ గాయమందని కనిపించడం లేదా? ఇక్కడే కూర్చో. దేవ కనుబొమ్మలు ముడిచాడు. ఏ అమ్మాయి, నాతో ఇలా మాట్లాడడం నీకు అలవాటైపోయిందా? ప్రీష ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అవును, ఎందుకంటే నువ్వు నా మాట వినాల్సింది. దేవ ఆమెని నిశ్చితంగా చూశాడు. నేను వినకపోతే? అయితే నిన్ను ఆపడానికి నేను వేరే మార్గం చూసుకోవాల్సి వస్తుంది అంది ప్రీష. దేవ పెదవులపై వెటకారపు చిరునవ్వు మెరిసింది. నువ్వు నా జీవితానికి దూరంగా ఉంటేనే నీకు మంచిది. ప్రీష అతని మాటలని పట్టించుకోలేదు. నా మంచి గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సైలెంట్గా కూర్చో అంటూ అతని చేతిని పట్టుకుని బలవంతంగా బెడ్ మీద కూర్చోబెట్టింది. ఆమె ధైర్యానికి దేవ ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. ఏ అమ్మాయి నువ్వు? ప్రీష. ఏంటి? నా పేరు ప్రీష. నన్ను అమ్మాయి అని పిలవడం మానేసి నా పేరుతో పిలువు అని అంది. దేవ ఏదో అనబోతుండగా ప్రీష నర్సు వైపు తిరిగి, సిస్టర్, ఇప్పుడు బ్యాండేజ్ మార్చండి అని అంది. నర్స్ సందేహంగా దేవ వైపు చూసింది. కానీ మేడం, ఆయన నన్ను టచ్ చేయనివ్వడం లేదు. ప్రీష దేవ వైపు తిరిగి చూసింది. మీరు కట్టు మార్చండి, ఆయన ఏమీ చేయరు. దేవ ఆమెని తీక్షణంగా చూశాడు. నేను ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? ప్రీష కనుబొమ్మలు పైకెత్తి, నీ మెదడులో ఇన్ని అనవసరమైన ఆలోచనలు నింపుకుంటే నువ్వేలా డిసైడ్ చేసుకోగలవు అని అంటుంటే దేవ చురుగ్గా చూశాడు. ఏయ్, ఎవరివి అనవసరమైన ఆలోచనలన్నా? నా మైండ్లో ఏం నింపానో నీకెలా తెలుసు? నీ మైండ్లో అసలు ఏముందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు అని చెప్పి నర్స్ వైపు తిరిగి, సిస్టర్ ప్లీజ్ బ్యాండేజ్ మార్చండి అని అంది. నర్స్ మళ్ళీ దేవ వైపు చూసింది. ఆయన వైపు చూడడం ఆపి నేను చెప్పింది చేయండి అంది ప్రీష కాస్త గట్టిగాని. దేవ పళ్ళు బిగించాడు. హే అంటూ ఒక్కసారిగా లేచి నిలబడబోయాడు. అతను పూర్తిగా నిలబడకముందే ప్రీష అతని ముందుకొచ్చి అడ్డంగా నిలబడింది. దేవ అసహనంగా చూస్తూ, నాకు దూరంగా ఉండు, అలాగే నా జీవితాన్ని, నా నిర్ణయాల్ని కంట్రోల్ చేయడం కూడా ఆపు అని అన్నాడు ఆమె కళ్ళలోకి పదునైన చూపులతో చూస్తూ. లేకపోతే అలాగే చూస్తూ అంది ప్రీష. దేవ ఆమె దగ్గరికి ఒక అడుగు వేసి, నీకిప్పుడున్న ఈ హక్కుల కోట ఎప్పుడో ఒకరోజు పూర్తవుతుంది. ఆ రోజు నువ్వు వేసే ప్రతి అడుగుకి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఆ మాటలకు ప్రీష ఒక క్షణం మౌనంగా అతని కళ్ళలోకి చూసింది. అయితే ఆమె వెనక్కి తగ్గలేదు. దేవ ఆమెను దాటి బయటికి వెళ్ళబోయాడు. అంతలోని ప్రీష అతని ఛాతీపై చేయి పెట్టి ఆపింది. సైలెంట్గా కూర్చో. ఆమె చల్లని చెయ్యి అతని ఛాతీపై తాకగానే దేవ అడుగు అక్కడికక్కడే ఆగిపోయింది. అతని చూపు నెమ్మదిగా తన ఛాతీపై ఉన్న ఆమె చేతిపై పడింది. తర్వాత ఆమె కళ్ళలోకి చూస్తూ, లేకపోతే నువ్వేం చేస్తావు అన్నాడు కనుబొమ్మలు ఎగిరిస్తూ. ప్రీష అతని కళ్ళలోకి చూస్తూనే ఉంది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనం అలుముకుంది. ఏం చేస్తానా అని సాగదీసిన ప్రీష అప్పుడే మిత్ర లోపలికి రావడంతో మిత్ర అని పిలిచింది. ఆ పిలుపుతో దేవ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. వాళ్ళిద్దరినీ దగ్గరగా చూడగానే మిత్రమోహం సంతోషంతో వికసించింది. వెంటనే ఆ సంతోషాన్ని దాచేసి, హా ప్రీష, ఏమైంది అని అడిగాడు. నీ దగ్గర తాడుందా? ఆ మాట విన్న వెంటనే అక్కడున్న ముగ్గురు అయోమయంగా ప్రీష వైపు చూశారు. ఆమె ఏం చేయబోతుందో ఎవరికీ అర్థం కాలేదు. తాడెందుకు అని నర్స్ అయోమయంగా అడిగింది. ప్రీష దేవ్ వైపు చూసి, ఒకరి అహంకారం, కోపం రెండు కంట్రోల్ తప్పుతున్నాయి, వాటిని కొంచెం కంట్రోల్లో పెట్టాలి. ఆ మాటలకి మిత్ర నర్స్ లోపల చిన్నగా నవ్వుకుంటే దేవ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఏ అమ్మాయి, నువ్వు చేస్తున్న పని ఎంత రిస్కో నీకు తెలుసా? ప్రీష అతని మాటలని పట్టించుకోకుండా, నాకేం భయం లేదు, చెప్పింది వినకపోతే నిజంగానే కట్టేస్తాను అని అతని రెండు చేతులని బలవంతంగా పట్టుకుని తర్వాత నర్సు వైపు చూసి చేయండి అని సైగ చేసింది. ప్రీష తనకి అంత దగ్గరగా నిలబడడం చూసి ఒక్కసారిగా తల తిప్పుకున్నాడు దేవ. గొంతు ఎండిపోయినట్టుగా అనిపించడంతో మెల్లిగా గుటికలు మింగి తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. దేవాని చూస్తూ ఉన్న మిత్ర అతని మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసి తనలో తానే సైలెంట్గా నవ్వుకుంటున్నాడు. నర్స్ దేవ గాయాన్ని తాకడానికి ముందుకు రాగానే, నన్ను టచ్ చేయొద్దు అన్నాడు దేవ. అతని కఠినమైన స్వరం గదిలో మారుమోగింది. ఆ అరుపుకి నర్స్ వెంటనే ఆగిపోయి నిస్సహాయంగా ప్రీష వైపు చూసింది. ప్రీష కళ్ళు మూసుకుని ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంది.
సిస్టర్, అది నాకు ఇవ్వండి. నర్స్ అయోమయంగా ఆమె వైపు చూసింది. మీరు దాంతో ఏం చేస్తారు మేడం? ప్రీషా పెదవులపై చిలిపి చిరునవ్వు మెరిసింది. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని డ్రీమ్ ఉండేది. దేవ కనుబొమ్మ పైకెత్తాడు. కానీ దురదృష్టవశాత్తు కాలేకపోయాను అంటూ దేవ వైపు చూసి నవ్వి, సో ఈరోజు నీ మీద ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామనుకుంటున్నాను అని అంది. దేవ మొహం వెంటనే గంభీరంగా మారింది. నీకెలా చేయాలో తెలుసా? చేస్తేనే కదా నీకు తెలుస్తుంది. నర్స్ నవ్వుని ఆపుకుంటూ మెడికల్ సామాగ్రి ఆమె చేతిలో పెట్టింది. ఇదిగో మేడం, ఇవ్వండి. దేవ వెంటనే నర్స్ వైపు తిరిగి, ఏయ్, నువ్వు నర్స్ కదా, ఇదే నీ జాబ్, నీకు శాలరీ వస్తుంది, కాబట్టి నీ పన్ను చెయ్యి అని అన్నాడు. నర్స్ చేతులు పైకెత్తింది. నేను ఇలా చేయగలను సార్, మీరు నన్ను కనీసం టచ్ కూడా చేయనివ్వడం లేదు. ట్రీట్మెంట్కి టచ్ చేయాల్సిన అవసరం ఏముంది? కానీ సార్, బ్యాండేజ్ మార్చాలంటే గాయాన్ని క్లీన్ చేయాలి కదా. నాకు తెలీదు, కానీ నువ్వు నన్ను టచ్ చేయకూడదు, ఇది నీ జాబ్, ఎలా చేయాలో నువ్వే ఆలోచించు. నర్స్ నిస్సహాయంగా అతని వైపు చూస్తుండగా, ఇదేదో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకిచ్చి తప్పించుకోవాలని చూస్తే మాత్రం నేను డాక్టర్కి కంప్లైంట్ చేస్తాను అని అన్నాడు దేవ. నర్స్ నోరు తెరిచి ఏదో చెప్పబోతుండగా ప్రీష అప్పటికే ముందుకొచ్చింది. దేవ షర్ట్లో ఇరుక్కున్న చేతిని నెమ్మదిగా బయటికి తీసి షర్ట్ని జాగ్రత్తగా తొలగించి పక్కన పెట్టింది. దేవ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అతని కళ్ళు ఆమె మొహం మీదే ఆగిపోయాయి. ప్రీష మాత్రం అతని చూపుని పట్టించుకోకుండా మెడికల్ కిట్ తెరిచి బ్యాండేజ్ మార్చడానికి సిద్ధమైంది. ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దంలో దేవ గుండె చప్పుడు అతనికి స్పష్టంగా వినిపిస్తున్నట్టుగా ఉంది. ఆమె చల్లని వేళ్ళు దేవ నగ్న ఛాతిని తాకగానే అతని శరీరం ఒక్కసారిగా బిగుసుకుంది. గుండె చప్పుడు వేగంగా మారింది. శ్వాస కూడా తెలియకుండానే కాస్త భారంగా మారింది. తనలో జరుగుతున్న ఈ మార్పుని తానే అర్థం చేసుకోలేక దేవ వెంటనే చూపుని పక్కకి తిప్పుకున్నాడు. ప్రీష మాత్రం తన పని మీదే దృష్టి పెట్టింది. ఆమెకతని గుండె వేగం వినిపించలేదు. కానీ ఆమె వెనుక నిలబడి ఉన్న మిత్ర మాత్రం ఆ దృశ్యాన్ని గమనిస్తూ లోపల నవ్వుకున్నాడు. అతని కళ్ళల్లో చెప్పలేని సంతోషం, ఒక సంతృప్తి. ప్రీష చాలా జాగ్రత్తగా అతని గాయాన్ని క్లీన్ చేస్తూ ఉంది. దేవ ఆమె వైపు చూడకుండా ఉండడానికి ప్రయత్నించాడు. కానీ అతని కళ్ళు అతని మాట వినట్లేదు. పదే పదే ఆమె వైపే మల్లుతున్నాయి. ప్రీష తన లోకంలో తానుంది. ఫస్ట్ టైం చేస్తున్న పని కావడంతో చాలా శ్రద్ధగా ప్రశాంతంగా చేస్తూ కట్టు మార్చడం పూర్తి చేసి అయిపోయింది అంది నర్స్ వైపు చూసి. నర్స్ ఆశ్చర్యంగా దేవ గాయాన్ని చూసింది. మేడం, మీరు చాలా నీట్గా కట్టారు. ప్రీష విజయ్ గర్వంతో దేవ వైపు చూసింది. చూసావా, నన్నంత తక్కువగా అంచనా వేయకూడదు. దేవ ఏమనలేదు. అతని పెదవుల మూలలు తెలియకుండానే చిరునవ్వు అలా మెరిసి ఇలా మాయమైంది. ప్రీష దాన్ని గమనించలేదు, కానీ మిత్ర మాత్రం గమనించాడు. బాయ్, నువ్వు ఎంత దూరం పారిపోయినా నీ మనసు ఎక్కడికి వెళ్ళాలో ఇప్పటికే నిర్ణయించుకుంది. నువ్వు ఎంత ఆపినా దాగదు అని తనలో తాను నవ్వుకున్నాడు. ప్రీష మెడికల్ కిట్ నర్స్కి ఇచ్చేసి దేవ వైపు చూస్తూ, ఇప్పుడు సైలెంట్గా రెస్ట్ తీసుకో, మళ్ళీ ఇలాగే మొండిగా బిహేవ్ చేస్తే ఈసారి నిజంగానే కట్టిస్తాను అని అనేసరికి పక్కన నవ్వాడు మిత్ర. దేవ అతని వైపు సీరియస్ లుక్ ఇచ్చేసరికి బలవంతంగా నవ్వుని కంట్రోల్ చేసుకున్నాడు. నర్స్ లోపల నవ్వుకోగా దేవ ప్రీషాని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంత ధైర్యం ఏంటి అమ్మాయికి అని మనసులో అనుకుంటూ ప్రీష గది నుంచి బయటికి వెళ్ళిపోయింది. సార్, నేను కూడా వెళ్తాను, రేపు మార్నింగ్ వస్తాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పగా డ్రైవర్ డ్రాప్ చేస్తాడు, జాగ్రత్తగా వెళ్ళు అని అన్నాడు మిత్ర. అలాగే సార్ అని చెప్పి నర్స్ వెళ్ళిపోయింది. ఏదో కాల్ రావడంతో మిత్ర మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు. దేవ ప్రీష కట్టిన కట్టుని ఒకసారి చూసి అతని గుండెపై చేయి వేసుకున్నాడు. అతని గుండె ఇంకా వేగంగానే కొట్టుకుంటుంది. ఎందుకు ఇలా గోల చేస్తున్నావు అని తన హృదయాన్ని తానే ప్రశ్నించుకుంటూ డీప్ బ్రీత్ తీసుకుని వదిలాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ప్రీషా దేవుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? దేవా గతమేంటి? సాహితీ మరణం వెనుక ఉన్న రహస్యమేంటి? చీఫ్ ప్రీషని కలవడానికి వస్తాడా? చీఫ్ని పట్టుకోవడానికి విధ్వంస్ ఎలాంటి ప్లాన్లు వేస్తున్నాడు? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.